నిన్న చంద్రబాబు గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్నప్పుడు పేదలని నా ఉద్దేశం, ఆయన ఉద్దేశం కూడా అదే అనుకుంటున్నాను. 30,000 ముగ్గురు పిల్లలు పుడితే 30,000, నలుగురు పిల్లలు పుడితే 40,000, అంటే 5 పిల్లలు అయితే 50,000 అంటారేమో. ప్రాస గురించి బాధపడ్డట్టున్నారు. అయితే ఈ విషయంలో ఆయన ఎంతో సీనియర్ లీడర్, అన్ని అవగాహన ఉన్న ఆయన పేదరికంలో మూడో పిల్లవాడిని గర్భం ధరించడం వల్ల తల్లులు పడే బాధలో మీకు అర్థం కావాలి సార్. 4వ పిల్ల అంటే తల్లులకి రక్తహీనత ఉండదా? 2 పిల్లల్ని కనటమే చాలా కష్టంగా ఉన్న ఈ పేద బ్రతుకుల్లో 3వ పిల్లల్ని కంటం, 4వ పిల్లల్ని కంటం ఎంత కష్టం సార్. మన దేశంలో చాలామంది తల్లులకి రక్తహీనత, దాన్ని అనీమియా అంటాము, ఉందని 40% ఈ లేబర్ ప్రజల్లో పూర్ పీపుల్లో బిలో పవర్టీ లైన్లో 40% మందికి 8 లేక 7 హిమోగ్లోబిన్ ఉంది. హిమోగ్లోబిన్ అంటే రక్తహీనత. 7, 8 హిమోగ్లోబిన్ ఉందంటే రక్తహీనత ఉన్నట్టు. 7, 8 హిమోగ్లోబిన్, 5, 6 హిమోగ్లోబిన్ ఉన్న పర్సంటేజ్ ఉన్నప్పుడు వాళ్ళు పిల్లల్ని ఎలా కంటారు సార్? పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? కన్న తర్వాత ఆ పిల్లల్ని మోసేటప్పుడు ఆ తల్లి పడే బాధలు ఏంటి సార్? ఆ పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎనీమియాతో పుట్టిన పిల్లల యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఎనిమిదితో పుడతారు కదా, వాళ్ళకు వెంటనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది కదా. హాస్పిటల్లో వెంటనే ఇవ్వలేకపోయినా తర్వాత వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది కదా. ఎనీమియాకో సఫర్ అవుతున్న తల్లిదండ్రులు పుట్టే పిల్లలు బర్త్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకున్న బరువు 2 కిలోల కన్నా తక్కువ ఉంటుంది. 1 కిలోగ్రామ్ కానీ 1.5 కిలోగ్రామ్స్ కానీ ఉంటుంది. ఆ 1.5 కిలో 1 కిలో పుట్టే పిల్లలు ఏమాత్రం ఆరోగ్యంగా బతుకుతారు? వాళ్ళకి స్టంటెడ్ గ్రోత్ అంటారు, అంటే పెరుగుదల సరిగ్గా ఉండదు. పెరుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల మెదడు సరిగ్గా డెవలప్ అవ్వదు, బాడీ సరిగ్గా డెవలప్ అవ్వదు. దాన్ని డిస్ప్రపోర్షన్ అంటారు. చైల్డ్లో గ్రోత్లో స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. స్టంటెడ్ గ్రోత్ అంటే గ్రోత్ సరిగ్గా ఉండదు. సరిగ్గా లేకపోవడం వల్ల ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు అస్తమాన హాస్పిటల్ పాలవుతారు. ఇవన్నీ వదిలేసి కన్నేటప్పుడే 30,000 ఇస్తానని చెప్పి తర్వాత సంవత్సరం కూడా ఇస్తారా? లేకపోతే వాళ్ళ జీవితాంతం వాళ్ళని కాపాడుతూ ఉంటారా? వాళ్ళ జీవితాంతం వాళ్ళని చూసుకుంటారా అన్న పాయింట్ మీద మీరు ఏం క్లారిటీ ఇవ్వలేదు. జనరల్గా నాకు తెలిసి ఇటువంటి స్కీమ్స్ పేదలకే ఇస్తారు, అంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారు, బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తారు. మన దేశంలో 80 కోట్ల మందికి మనం రేషన్ బియ్యం ఇస్తున్నాం. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి చాలా ఆహార భద్రత లేదని. అటువంటి వాళ్ళకి 3వ పిల్ల 4వ పిల్ల అని చెప్పి వాళ్ళని ఈ రకంగా చేయటం అన్నది ఎంత తప్పు సార్. వాళ్ళు ఏమనుకుంటారు సార్? 30,000 కోసం కగుర్తుపడి సపోజ్ పిల్లల్నే కన్నారనుకోండి, వాళ్ళు ఎవరు చూస్తారు సార్? తర్వాత ప్రభుత్వం చూస్తుందా? మీరు చూస్తారా? వాళ్ళ చదువు కానీ, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ, పాలు కానీ అవన్నీ ఎవరు చూస్తారు సార్? వాళ్ళు మన తల్లిదండ్రుల మీద భారం అవరా? వాళ్ళని పెంచిన తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళని పెంచాలి కదా. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు సార్? ఇవన్నీ లేకోకుండా, ఇవి ఆలోచించుకోకుండా 3వ పిల్లల్ని కనండి, 4వ పిల్లల్ని కనండి అని ఎవరో జనాభా పెరిగిపోతుందని మన జనాభా కూడా పెంచుదామన్న ఒక పిచ్చి సూత్రంలో మీరు చెప్పిన ఇది కానీ దీంట్లో ఎటువంటి శాస్త్రీయమైన బ్యాక్గ్రౌండ్ లేదు. దయచేసి ఇటువంటి అశాస్త్రీయమైన పద్ధతుల్ని, అశాస్త్రీయమైన థియరీలు మాత్రం దయచేసి స్ప్రెడ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి సార్, ప్లీజ్. ఇదేదో ఈ సూత్రాన్ని 3వ పిల్లలు 4వ పిల్లలు అన్న సూత్రాన్ని దయచేసి మీ ఫ్యామిలీలో లోకేష్ గారికి ఎందుకు చెప్పరు సార్? లోకేష్ గారికి చెప్పండి సార్. ఆయన కూడా 3వ పిల్లలు 4వ పిల్లల కంటే అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు కదా సార్. ఉంటాను సార్, నమస్తే.